స్పిరిచువల్ సైన్స్ అంతా, ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా ఒక వినాయకుడి ఆహార్యంలో పెట్టబడింది అన్నమాట. కంప్లీట్ స్పిరిచువల్ సైన్స్ ఏ టు జెడ్. కుండలిని అంతా ఇదే. ఆ కుండలిని ఎప్పుడైతే మనకి శక్తి ఎక్కువ అవుతుందో, ఆ కుండలిని శక్తి ఎక్కడ ఉంది? స్నేక్ ఉంటుందా? స్నేక్. ఆ కుండలిని ఎప్పుడైతే ఆ పవర్ ఎక్కువ ఉంటుందో అది కిందకి శక్తిగా డ్రాప్ అవ్వదు. ఓకే, అది హోల్డింగ్ అన్నమాట. ఆ శివలింగాన్ని హోల్డింగ్ చేస్తుంది. ఓకే, అందుకే స్నేక్. అంటే కుండలినికి శక్తి, కుండలిని శక్తి పైకి అప్వర్డ్ జర్నీ వెళ్తుంది అని, అప్వర్డ్గా వెళ్తుంది. అది సింబాలిక్ స్నేక్ ఇస్తారు, అప్వర్డ్గా వెళ్తుంది అని. ఈ తొండం ఇవన్నీ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చూపించడానికి, రూటెడ్ టు ది ఎర్త్ అని చెప్పడానికి, ఎర్త్ ఎలిమెంట్కి అని చెప్పడానికి చిన్న కాళ్ళు ఇవన్నీ పెట్టారన్నమాట. వెల్ డిజైన్డ్, సూపర్బ్లీ డిజైన్డ్. చాలా వరకు మన హిందూ సాంప్రదాయం చాలా మీనింగ్స్తో ఉంది. కానీ ఇప్పుడున్న ఎవరైతే స్కాలర్సు, లెక్చరర్సు, టీచర్సు, పండిట్స్, వాళ్ళకి పద్యాలు వచ్చు, శ్లోకాలు వచ్చు, మనం చెప్పలేము వాళ్ళకన్నా. వాళ్ళకి వచ్చు కాబట్టి సమాజం అక్కడికి వెళ్తుంది. అలరిస్తారు వాళ్ళు. ఎంటర్టైన్మెంట్, స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి ఎప్పటికీ ధ్యానం చేయమనండి, ఎవడైనా చేస్తాడేమో చూడండి, లేదు, చేయరు. దే నీడ్ ఎంటర్టైన్మెంట్ అంతే. పబ్లిక్ ఎంటర్టైన్మెంటే కావాలి వాళ్ళకి. పబ్లిక్ అదే కావాలి, వాళ్ళకి అదే కావాలి. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి పవర్ ఉంది, పేరు ఉంది, కీర్తి ఉంది, డబ్బు ఉంది, వెళ్తారటు. పూజ చేస్తే మీకు అన్నీ వస్తాయంటే అన్నీ వస్తాయి. ఏముంది, ఆడికే రాలేదు. కానీ రియల్ మీనింగ్ ఇది ధ్యానం. టెంపుల్లో యాక్చువల్గా మంచిదే, ఆ కాన్సెప్ట్ మంచిదే. ఆ కాన్సెప్ట్కి వెళ్ళి ఏది అర్థం చేసుకోవాలో అది చేసుకోవట్లేదు. మంచిదే, అవి ఇండైరెక్ట్గా చిన్నపిల్లలుగా ట్రైనింగ్ చేయాలంటే అవ్వదు. కాబట్టి అలా ఫండమెంటల్గా చెప్పారు. మనకి ధ్వజస్తంభం అంటే మన స్పైనల్ కార్డే. ఓకే, అంతా కరెక్ట్గా ఉంది. ప్రతి టెంపుల్లో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఇదంతా కూడా ఉంది. కానీ ఎవరికి చెప్పాలి? ధ్యానం చేయరు. ధ్యానం గురించి లెక్చర్ ఇవ్వండి, 1000 మంది వస్తారు. ధ్యానం చేపిస్తానంటే 10 మంది రారు. అది ఏం చేయాలి? ఇదంతా మనసాడే మాయ అంతే. మైండ్ కదా, మైండ్ కిందకు వచ్చి వినాలంటే వినిపిస్తే వింటారు అంతే. దట్స్ ఆల్. చేయరా అంటే వాళ్ళకి కష్టం కదా. పూజ చేయడం ఈజీగా చేసేస్తా. కొబ్బరికాయ కొట్టడం ఏముంది? కొబ్బరికాయ కూడా ఎంత చిహ్నాలు అయ్యి. అంటే కర్మ చేయడం ఈజీ, కర్మ చేయకుండా ఉండడం కష్టం అయిపోయింది. కిందకు వస్తే కర్మ. నీకు నవకాంత్ గారు కిందకు వచ్చారు, అది కర్మ. పైకి వెళ్తే కర్మయోగం. అది యోగం. కిందకి వస్తే కర్మ. మూలాధారంలో కర్మ. పైకి వెళ్తే ఇక్కడ నుంచి కిందకు వచ్చేసారు, ఇదంతా కర్మ. ఓకే, పైకి వెళ్ళారు, అదంతా కర్మయోగం. ఆ కర్మయోగం ఎప్పుడైతే జరుగుతుందో మీరు కరెక్ట్గా వెళ్తున్నారు. సమాధి లెవెల్లో మీకు మీ ఏజింగ్ డ్రాప్ అయిపోతుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీ హ్యాపీనెస్ ఉంటుంది, పీస్ ఉంటుంది. నేనే పర్ఫెక్ట్. ఐఎమ్ క్రాస్ 70 years. ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ ఇట్ డ్యూ టు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ ధ్యానం, సమాధి, మంచి ఫుడ్. నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? అన్నీ ఇదంతా కూడా యానిమల్ ప్రొడక్ట్స్. ఇట్ విల్ స్పాయిల్ యూ. మీ లివర్ ఇవన్నీ తీసేస్తాయి. లోపల అంతా మనలోనే. అసలు ఇక్కడ లోపల మెడుల్లా అబ్లాంగేట దగ్గర అసలు వినాయకుడు షేపే కనిపిస్తుంది ఇక్కడ పోన్స్ దగ్గర. అదంతా కారణం ఏంటంటే ఇదంతా రియల్. అది ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. ధ్యానం అంటే గణపతి అంటే ధ్యానం. సింపుల్గా చెప్పాలంటే మెడిటేషన్, గణేష్ ఉపాసన. అసలు యాక్చువల్గా రియల్ ధ్యానం ఈజ్ గణేష్ ఉపాసన.